శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 4వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి దానాలు నిర్వహించుకోవాలో, ఎటువంటి స్తోత్ర పారాయణలు చేయాలో, వారం మొత్తం అద్భుతంగా కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే గ్రహాల సంచారం ఎలా ఉందంటే, సూర్యుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మేషరాశి వాళ్ళకు కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి. కంటికి, హృదయానికి, చర్మానికి వీటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఆఫీసులో కూడా పని ఒత్తిడి అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. రవి బలం లేదు కాబట్టి ఆఫీసులో సహోద్యోగులతో, పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం కూడా 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 12వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 4 రోజులు 1వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా వ్యతిరేకమైన సంచారాలే. అంటే మేషరాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలం లేదు. బుధుడి బలం లేదు కాబట్టి విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళు ఏ పని చేసినా సరే 1కి 10 సార్లు ఆలోచించే చేయాలి. విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసినా అవి రావటం ఆలస్యం అవుతూ ఉంటాయి. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. అంత గొప్పగా లాభాలు కనిపించవు. అలాగే కుజుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. చతుర్థ కుజదోషం అంటారు. అంటే భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటానికి బలం తక్కువగానే ఉంది. అమ్మటానికి కూడా బలం తక్కువగానే ఉంది. రియల్ ఎస్టేట్ అనేది సాధారణంగానే ఉంటుంది. అలాగే ప్రాపర్టీస్ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి అడుగులు వేయాలి. శుక్రుడు ఈ వారం మొత్తం 12వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వ్యయంలో శుక్రుడు ఉన్నప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాడు. కాబట్టి జీవిత భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించి వివాహమైన వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యయంలో శుక్రుడు ఖర్చులు కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. వారఫలం చూసే 4 గోచార గ్రహాలు కూడా ఈ వారం మొత్తం మేషరాశికి వ్యతిరేకంగానే ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాల బలం పెరగటానికి కొన్ని పరిహారాలు చేసుకోవాలి. రవి ప్రీతి కోసం గోధుమలు, బుధుడి ప్రీతి కోసం పెసలు, కుజుడి ప్రీతి కోసం కందులు, శుక్రుడి ప్రీతి కోసం బొబ్బర్లు నానబెట్టి గోమాతకు తినిపించటం, లేదా 1.25 కేజీ చప్పున ఈ 4 కూడా బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా ఈ గ్రహాల బలం పెరుగుతుంది. అలాగే రవి, బుధుడు ఈ 2 గ్రహాలకు అధిపతి విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది. ఆ విష్ణు పంజర స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. విష్ణు సంబంధమైన ఆలయం రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో వీలైనప్పుడు సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి. 2, 4, 6, 8 ఇలా విష్ణు ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం అంటారు. ఈ యుగ్మ ప్రదక్షిణం చేస్తే రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా విష్ణుమూర్తి చిత్రపటం ఇంట్లో ఉంటే పచ్చకర్పూరంతో హారతిస్తూ ఉండండి. దానివల్ల కూడా రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం సాం శరవణ భవ ఈ మంత్రం 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం చదివినా విన్నా కుజుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగటానికి శ్రీమాత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదవటం, లలితా సహస్రనామం చాంటింగ్ వినటం ద్వారా శుక్రుడి విశేషమైనటువంటి బలాన్ని అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ వారంలో వారఫలం చూసే 4 గోచార గ్రహాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే వారమంతా యోగిస్తుంది. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేసేటప్పుడు ఆఫీసులో అజ్ఞాత శత్రువులు ఉంటారు. అజ్ఞాత శత్రువులు మీ పనికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. అలాగే సూర్యుడు 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు ఆఫీసులో ఎంత కష్టపడ్డా వర్క్ రికగ్నైజేషన్ అనేది తక్కువగానే ఉంటుంది. సహనంతో వ్యవహరించాలి. పాలిటిక్స్లో అంత గొప్పగా ఉండదు. రాజకీయాల్లో కూడా ఎంత కష్టపడ్డా గుర్తింపు రావటం ఈ వారం కొంచెం కష్టంగానే ఉంటుంది.
అలాగే తండ్రి వైపు బంధువులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడటం మంచిది. బుధుడు ఈ వారం మొత్తం 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 11వ సంచారం, తర్వాత 4 రోజులు 12వ సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 11వ సంచారం ఉన్నప్పుడు విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆది, సోమ, మంగళవారాల్లో మంచి ర్యాంకులు వచ్చే అవకాశం, కావలసిన విధంగా సీట్లు వచ్చే అవకాశం ఇవన్నీ ఉంటాయి. అలాగే మొదటి 3 రోజుల్లో కొత్త జాబ్ కోసం వృషభ రాశి వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేసి కొత్త జాబ్ వచ్చే అవకాశం ఆది, సోమ, మంగళవారాల్లో ఉంటుంది. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు మొదటి 3 రోజుల్లో కనిపిస్తాయి. బుధవారం నుంచి శనివారం వరకు మాత్రం ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, విద్యాపరంగా కానీ ఫలితాలు కొంచెం నిరాశాజనకంగానే ఉంటాయి. ఎందుకంటే ఆ 4 రోజులు కూడా బుధ, గురు, శుక్ర, శనివారాల్లో బుధుడి బలం లేదు కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో సాధారణ ఫలితాలే ఉంటాయి. ఈ వారం మొత్తం కుజుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కుజుడు 3వ స్థానంలో సంచారం చేసేటప్పుడు సోదరులతో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. సోదరులతో విభేదాలు ఉన్నా కూడా వాళ్ళతో కలిసి కూర్చొని చర్చించుకున్నట్లయితే ఆ విభేదాలన్నీ తొలగిపోతాయి. అలాగే కుజుడు బలం బాగుంది కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి మంచి బలం ఉన్న వారంగా చెప్పుకోవాలి. వృషభ రాశి వాళ్ళు ప్రాపర్టీ కొనాలనుకుంటే చాలా మంచి తక్కువ రేటుకే ప్రాపర్టీ కొనుక్కునే యోగం ఉంది. అలాగే మీకున్న ప్రాపర్టీస్ కూడా ఎక్కువ రేటుకి అమ్ముకోవటానికి కుజుడి బలం బాగుంది. రియల్ ఎస్టేట్లో మంచి డీల్ ఓకే అయి లాభాలు రావడానికి బలం ఉంది. అప్పుల సమస్యలు తీరిపోవటానికి అవకాశాలు ఉన్నాయి. మీకు రావాల్సినటువంటి బ్యాంక్ లోన్స్ వచ్చే అవకాశం ఉంది. ఉన్న లోన్స్ క్లియర్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ ప్రయోజనాలన్నీ కూడా కుజుడు 3వ స్థానంలో సంచారం చేయటం వల్ల వృషభ రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అప్పులు క్లియర్ చేస్తారు, లేదా కొత్తగా అప్పు పుట్టాలన్నా కూడా అప్పు పుట్టడానికి వృషభ రాశి వాళ్ళకు బలం ఉంది. బ్యాంక్ లోను రావాలనుకుంటే వస్తుంది, కొంచెం ప్రయత్నిస్తే సరిపోతుంది. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు 11వ స్థానంలో ఉన్నప్పుడు ధనప్రాప్తి యోగం బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, రకరకాలుగా ధనం కలిసి వస్తుంది. అలాగే కళారంగంలో కూడా అవకాశాలు వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు కలిసి రావడానికి 11వ స్థానంలో శుక్రుడి సంచారం యోగిస్తుంది. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి 11వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి వారఫలాలు చూసే 4 గోచార గ్రహాలలో కుజుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. అలాగే బుధుడు కూడా మొదటి 3 రోజులు బాగున్నాడు, చివరి 4 రోజులే బాలేడు. రవిగ్రహం ఒక్కటే ఈ వారం బాలేదు. దాదాపుగా మిగిలిన 3 గ్రహాలు అన్నీ బాగున్నాయి. బుధుడు మొదటి 3 రోజులు బాగున్నాడు, కుజ, శుక్రులు వారం అంతా బాగున్నారు. అంటే వృషభ రాశి వాళ్ళకి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. కేవలం రవి బలం పెంచుకోవటానికి ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ రోజు చదవటం లేదా వినటం చేయండి. సూర్యుడికి సంబంధించినటువంటి మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః. ఈ 12 నామాలు రోజు స్నానం చేశాక చదువుకోండి. వీలైతే ఎండుమిరపకాయ గింజలు వేసిన నీళ్లు రాగి చెంబులో పోసి ఎర్ర పుష్పాలు కొన్ని వేసి తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లతో సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉండండి. ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. సూర్యభగవానుడికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం చేసినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గోమాతకు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి తినిపించటం, లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం ద్వారా రవి బలం అద్భుతంగా పెరుగుతుంది. మొత్తం మీద ఈ వారం అంతా వృషభ రాశికి చాలా అద్భుతమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. కేవలం రవి బలానికి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది అనుకూలమే. 11వ ఇంట్లో రవి ఉన్నప్పుడు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. రాజకీయాల్లో పదవులు వచ్చే యోగం ఉంటుంది. అలాగే వ్యవసాయ రంగంలో బాగుంటుంది. తండ్రి వైపు ఆస్తుల పరంగా అవి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. ఆఫీసులో మీకు విలువ, గుర్తింపు ఉంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఆఫీసులో కనిపిస్తుంది. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 10, 11 స్థానాల్లో మిథున రాశికి సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 10వ సంచారం యోగించట్లేదు.
తర్వాత 4 రోజులు 11వ సంచారం యోగిస్తున్నాడు. అంటే బుధవారం నుంచి శనివారం వరకు విద్యార్థులకు తిరుగులేదు, జాక్పాట్ కొట్టినట్టే. ఎందుకంటే 11వ స్థానంలో బుధుడి వల్ల విద్యార్థులకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో బ్రహ్మాండమైన మార్కులు వస్తాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు వస్తాయి, కావాల్సిన చోట సీట్లు వస్తాయి, ఎడ్యుకేషన్లో టాప్ లెవెల్లో ఉంటారు. కొత్త జాబ్ కోసం ట్రై చేసుకునే వాళ్ళకు కూడా బుధవారం నుంచి శనివారం వరకు మిథున రాశి వాళ్ళకి బలం బాగుంది, క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ కూడా మంగళవారం వరకు డల్గా ఉన్న బుధవారం నుంచి శనివారం వరకు బిజినెస్లో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. వాక్ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు మాట దురుసుతనం ఉంటుంది, మాట దూకుడు ఉంటుంది. దాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే మాట వల్ల శత్రువులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంట్లో కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆ మాట దురుసుతనం అనేది తగ్గించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే శుక్రుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 10వ ఇంట్లో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వస్త్ర వ్యాపారం, లేడీస్ అండ్ ఎంపోరియం, ఫ్యాన్సీ అండ్ కంగన్ హాల్స్ ఇలాంటి వ్యాపారాలు, బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు చేసే వాళ్ళకి అంత గొప్పగా లాభాలు ఏం కనిపించవు, సాధారణమైనటువంటి వ్యాపారమే నడుస్తూ ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు కూడా 10వ ఇంట్లో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఎవరైనా భర్త కానీ భార్య కానీ బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు చేసేవాళ్ళు ఈ వారం సాధారణమైనటువంటి లాభాలే వస్తాయి కాబట్టి సహనంతో ఉండటం అవసరం. కాబట్టి ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి బలం చాలా బాగుంది, బుధుడి బలం బుధవారం నుంచి శనివారం వరకు బాగుంది. కేవలం కుజుడు శుక్రుడు అసలు యోగించట్లేదు. కుజుడి బలం పెరగటానికి కందులు, శుక్రుడి బలం పెరగటానికి బొబ్బర్లు నానబెట్టి ఆవుకు పెట్టడం లేదా కేజీంబావు చొప్పున పంతులు గారికి దానం ఇవ్వటం చేసుకోవాలి. అలాగే కుజుడి అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినాలి. సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలి. అలాగే శుక్రుడి బలం పెరగటానికి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః 21 సార్లు చదువుకోవటం, రాజరాజేశ్వరి అష్టకాన్ని రోజు వినటం చేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. కాబట్టి మిథున రాశికి కూడా దాదాపుగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈ పరిహారాలు చేసుకుంటే వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 10వ స్థానంలో యోగిస్తున్నాడు. సూర్యుడు 10వ స్థానంలో యోగించేటప్పుడు గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కువగా అనుకూలిస్తాయి. ఎవరైనా గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నట్లయితే ఆ ఎగ్జామ్స్ పరంగా పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆఫీసులో కూడా మీకు కావలసిన విధంగా ప్రమోషను, కావలసిన చోటికి ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆఫీసులో బాసు మిమ్మల్ని మెచ్చుకోవటం, మీకు రికగ్నైజేషన్ ఇవ్వటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయాల్లో బాగుంటుంది, వ్యవసాయ రంగంలో కూడా బాగుంటుంది. బుధుడు ఈ వారం మొత్తం 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 9వ సంచారం, తర్వాత 4 రోజులు 10వ సంచారం. అంటే కర్కాటక రాశి వాళ్ళకి బుధుడి బలం లేదు. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావు. ఉద్యోగపరంగా కూడా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఉద్యోగం రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. వ్యాపార రంగంలో కూడా ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా ఉంటాయి. వ్యాపార పరంగా లాభాలు రావటం ఈ వారం కర్కాటక రాశి కొంచెం కష్టంగానే ఉంటుంది. అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నప్పుడు ముక్కు మీద కోపం ఉండే అవకాశం ఉంటుంది. ఆ ముక్కు మీద కోపాన్ని మీ కంట్రోల్లో పెట్టుకోవాలి, లేకపోతే దానివల్ల శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. మీ బీపీ కంట్రోల్ చేసుకోవటం చాలా అవసరం. అలాగే శుక్రుడు 9వ స్థానంలో యోగిస్తున్నాడు. భాగ్యస్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడు కాబట్టి కర్కాటక రాశి స్త్రీ పురుషులకి ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. దానివల్ల అదృష్టం కలిసి వస్తుంది. అలాగే పూర్వజన్మ పుణ్య ఫలితం కలిసి వచ్చి అనుకోకుండా ధనప్రాప్తి యోగం కలుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి యోగం కర్కాటక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో శుక్రుడి సంచారం వల్ల లభిస్తుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో, కళారంగంలో కూడా మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి, అవకాశాలు వస్తాయి. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు, బ్యూటీకి సంబంధించిన వ్యాపారాల్లో కూడా శుక్రుడి సంచారం బాగుండటం వల్ల మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి వారఫలం చూసే 4 గోచార గ్రహాల్లో శుక్రుడి బలం చాలా బాగుంది, రవి బలం చాలా బాగుంది, బుధుడు కుజుడు ఈ 2 గ్రహాల బలము లేదు. ఈ 2 గ్రహాలకు బలం పెరగాలి.
బుధుడు కుజుడు ఈ రెండు గ్రహాల బలం పెరగాలంటే బుధుడికి అధిపతి గణపతి, కాబట్టి ప్రతిరోజు గం గణపతయే నమః 21 సార్లు చదువుకోండి, బుధుడి బలం పెరుగుతుంది. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయండి, బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయండి. కుజుడికి అధిష్టాన దైవమైన సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం పింగళాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి, అప్పుడు కుజుడి బలం కూడా పెరుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళు కుజుడికి బుధుడికి సంబంధించినటువంటి పరిహారాలు పాటించుకుంటే ఈ వారం మొత్తం కూడా చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే వారఫలాలు చూసే 4 గోచార గ్రహాల్లో సూర్యుడు భాగ్యస్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సూర్యుడి బలం లేదు కాబట్టి ఆఫీసులో కొద్దిగా టెన్షన్స్ ఉంటాయి, వర్క్ రికగ్నైజేషన్ తక్కువగా ఉంటుంది, బాస్తో కానీ కొలీగ్స్తో కానీ చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు సంయమనంతో గొడవలు పెద్దవి చేసుకోకుండా ముందుకు వెళుతూ ఉండాలి. రాజకీయాల్లో కూడా అంత గొప్పగా ఏం కలిసి రాదు, తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 8వ సంచారం, తర్వాత 4 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా యోగించవు. అంటే బుధుడి బలం ఈ వారం సింహరాశికి లేదు. అంటే విద్యార్థులు కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. సింహరాశి విద్యార్థులు కష్టపడకపోతే ర్యాంకులు రావు. కొత్త జాబ్ కోసం ట్రై చేసుకున్నా కొత్త జాబ్ రావటం కష్టంగానే ఉంటుంది. ఉన్న జాబులోనే నిలదొక్కునే ప్రయత్నం చేయాలి. వ్యాపారం కూడా ఒడిదుడుకులతోనే సాగుతూ ఉంటుంది. బుధుడి బలం లేదు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో సాధారణ ఫలితాలే ఉంటాయి. అలాగే కుజుడు 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. 12వ ఇంట్లో కుజుడు ఉంటే దాన్ని వ్యయకుజ దోషం అంటారు. సింహరాశి వాళ్ళకి ఈ వారం వ్యయకుజ దోషం ఉంది. శత్రువులు ఉంటారు, రహస్య శత్రువులు గోతులు దవ్వుతూ ఉంటారు, మిమ్మల్ని పడేయాలని చూస్తూ ఉంటారు, మిమ్మల్ని వెనక్కి నెట్టాలని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై రెబ్బెప్పుడు దగ్గర పెట్టుకోవాలి. అనుకోని ఖర్చులు ఎక్కువ ఉంటాయి, వృధా ఖర్చులు ఉంటాయి. ఆ వృధా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. 12వ ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు రహస్య శత్రువులు, వృధా ఖర్చులు అనే సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఈ వారం శుక్రుడు 8వ స్థానంలో ఉన్నాడు. ఇది యోగమే. 8వ ఇంట్లో శుక్రుడు ఉన్నప్పుడు బాగా మునిగిపోయినప్పుడు శుక్రుడు ఏదో ఒక విధంగా అదృష్టాన్ని కలిగిస్తాడు. చివరిలో ఎవరో వచ్చి సహాయం చేస్తూ ఉంటారు. అంటే వృత్తిపరంగా కానీ ధనపరంగా కానీ. రవి బుధుడు కుజుడు బలం లేనప్పుడు ఈ అష్టమ శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. 8వ ఇంట్లో శుక్రుడు ఏం చేస్తాడంటే ఉన్నట్టుండి ధనలాభాన్ని కలిగింపజేస్తాడు, ఉన్నట్టుండి వృత్తిపరంగా అభివృద్ధి తీసుకొస్తాడు. స్త్రీల సహాయ సహకారాలతో కష్టం నుంచి బయటకు వచ్చేలాగా చేస్తూ ఉంటాడు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగానే ఉంటుంది. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం శుక్రుడి బలం ఉంది కాబట్టి మంచి లాభాలు ఈ వారం సింహరాశి వాళ్ళకి కనిపిస్తాయి. ప్రధానంగా రవి బుధుడు కుజుడు ఈ 3 గ్రహాల బలము లేదు. ఈ గ్రహాల బలం పెరగాలంటే రవి ప్రీతి కోసం గోధుమలు, కుజుడి ప్రీతి కోసం కందులు, బుధుడి ప్రీతి కోసం పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు చప్పున పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. అదేవిధంగా రవి బుధుడు ఈ 2 గ్రహాల బలము పెరగటానికి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ ద్వాదశాక్షర మంత్రం రోజు చదువుకోండి. 21 సార్లు ద్వాదశాక్షర మంత్రం చదువుకోండి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. ఆలయంలో దీపం వెలిగించుకోండి. రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం పిసితాశ ప్రభంజనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఓం పిసితాశ ప్రభంజనాయ నమః ఈ మంత్రం చదువుకుంటూ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అని ఉంటుంది. ఆ కరావలంబ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. అప్పుడు 12వ ఇంట్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కాబట్టి రవి బుధుడు కుజుడికి సంబంధించిన ఈ పరిహారాలు పాటించుకుంటే సింహరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి
ఈ వారం సూర్యుడు 8వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది. ఈ అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కన్యా రాశి వాళ్ళు వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం చాలా అవసరము. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి మాత్రం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆఫీసులో కూడా ఎంత కష్టపడ్డా కన్యా రాశి వాళ్ళకి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్లాగా ఉంటుంది. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి రికగ్నైజేషన్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. రాజకీయాల్లో కూడా అంత గొప్పగా ఉండదు. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా సమస్యలు ఉంటాయి. బుధుడు ఈ వారం మొత్తం 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 7వ సంచారం, తర్వాత 4 రోజులు 8వ సంచారం. బుధుడి బలం కూడా లేదు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యారంగంలో విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే కొత్త ఉద్యోగం రావడం కష్టంగానే ఉంటుంది. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులే ఉంటాయి, అంత గొప్పగా లాభాలేం కనిపించవు. కుజుడు మాత్రం 11వ ఇంట్లో లాభస్థానంలో ఉన్నాడు. అంటే ప్రాపర్టీ కొనుక్కునే యోగం కన్యా రాశి వాళ్ళకు బాగుంది. స్థలం కానీ, పొలం కానీ, ఇల్లు కానీ, అపార్ట్మెంట్ కానీ ఇలాంటివి వాళ్ళ బడ్జెట్లోనే కొనుక్కోవచ్చు, తక్కువ రేట్లోనే కొనుక్కోవచ్చు. అలాగే బల్క్ అమౌంట్కి ఉన్న ప్రాపర్టీ సేల్ చేసే యోగం ఉంది. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ తగిలే అవకాశం ఉంది. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. బ్యాంక్ లోన్స్ శాంక్షన్ అవ్వాలంటే శాంక్షన్ అవుతాయి. ఉన్న లోన్స్ క్లియర్ చేయాలంటే క్లియర్ చేయగలుగుతారు. అప్పుల నుంచి బయటపడగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా 11వ ఇంట్లో కుజుడి సంచారం వల్ల కన్యా రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 7వ ఇంట్లో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు జీవిత భాగస్వామితో అనుకూలత తక్కువగా ఉంటుంది. కాబట్టి జీవిత భాగస్వామితో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు పార్ట్నర్షిప్ చేస్తే మాత్రం అంత గొప్పగా ఈ వారం ఏమీ లాభాలు కనిపించవు. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి కేవలం కుజుడి బలమే ఉంది. రవి బలము, బుధుడి బలము, శుక్రుడి బలము లేదు. రవి బలం పెరగాలంటే రోజు ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. సూర్యాష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. బుధుడి బలం పెరగాలంటే గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. శుక్రుడి బలం పెరగాలంటే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. ఇవి చేస్తే రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల బలం పెరుగుతుంది. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన అలసందలు గోవుకు తినిపించడం, కేజింబావు చొప్పున గోధుమలు, పెసలు, బొబ్బర్లు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా ఈ 3 గోచార గ్రహాల బలము పెరుగుతుంది. కన్యా రాశి వాళ్ళకు వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం గోచార గ్రహాల సంచారం పరిశీలిస్తే రవి 7వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి వ్యతిరేకంగా ఉన్నాడు, 7వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ఆఫీసులో ఏ పని చేసినా మీరు సొంతంగా చేయండి. వేరే వాళ్ళతో కలిసి చేస్తే మాత్రం క్రెడిట్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. రాజకీయాల్లో కూడా పక్క వాళ్ళు బాగుపడతారు. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా సమస్యలు ఉంటాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 6, 7 స్థానాల్లో తులారాశికి సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 4 రోజులు 7వ సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 6వ సంచారం బాగుంది. అంటే విద్యార్థులు మంచి ర్యాంకులు కొట్టాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ రావాలన్నా, కావలసిన చోట సీట్లు రావాలన్నా ఆది, సోమ, మంగళవారాల్లో బలం బాగుంది. బుధవారం నుంచి ఎడ్యుకేషన్ పరంగా తులారాశి వాళ్ళకు బలం బాగాలేదు. అలాగే కొత్త జాబ్ కోసం ట్రై చేసుకుంటే కొత్త జాబ్ వచ్చే యోగం కూడా తులారాశికి ఆది, సోమ, మంగళవారాల్లో ఎక్కువగా ఉంది. బుధుడు బాగున్నాడు కాబట్టి ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేస్తారు. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ ఆది, సోమ, మంగళవారాల్లో వచ్చే యోగం ఉంది. బిజినెస్ కూడా ఆది, సోమ, మంగళవారాల్లో బాగా సాగుతుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. బుధవారం నుంచి మాత్రం బిజినెస్ కూడా డల్ అవుతూ ఉంటుంది. కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ వారం ఎదురు దెబ్బ అని చెప్పాలి. హోటల్ కమ్ రెస్టారెంటు, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళకి 10వ ఇంట్లో కుజుడు వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి ఇబ్బందిగానే ఉంటుంది. ప్రాపర్టీస్ విషయం కూడా అంత గొప్పగా ఉండదు. రియల్ ఎస్టేట్ కూడా సాధారణ ఫలితాలే ఇస్తుంది. శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దీనివల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కళారంగంలో అవకాశాలు రావటం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే తులారాశికి వారఫలాలు చూసే 4 గోచార గ్రహాల్లో
రవి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. బుధుడు మాత్రం మొదటి 3 రోజులు బలం ఉన్నాడు కాబట్టి కొంతవరకు అనుకూల ఫలితాలే ఇస్తాడు. రవి బలం పెరగాలంటే ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అని 21 సార్లు చదువుకోవాలి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః. ఆదిత్య హృదయం చాంటింగ్ వినాలి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి, లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వటం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ప్రధానంగా ఓం శరవణ భవాయ నమః. ఇది మంత్రం. ఓం శరవణ భవాయ నమః మంత్రం చదువుకోవటం, సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ వినటం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది. శుక్రుడి బలం పెరగాలంటే శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు బొబ్బర్లు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. ఇలా చేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. కాబట్టి తులారాశి వాళ్ళు రవి, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. 6వ స్థానంలో రవి ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలేవి ఉండవు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఆఫీసులో బాగుంటుంది. ఆఫీసులో కొలీగ్స్ వల్ల కానీ బాస్ వల్ల కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వృశ్చిక రాశి వాళ్ళకు ఉండవు. ఆఫీసులో రహస్య శత్రువులు ఉండరు. అందరూ అనుకూలంగానే ప్రవర్తిస్తారు. రాజకీయాల్లో బాగుంటుంది. వ్యవసాయ రంగంలో బాగుంటుంది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 5వ సంచారం, తర్వాత 4 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు. అంటే మంగళవారం వరకు విద్యార్థులకు అంత గొప్పగా ఉండదు. బుధవారం నుంచి విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా రాస్తారు. కావాల్సిన చోట సీట్లు వస్తాయి. బుధవారం నుంచి శనివారం మధ్యలో ఇంటర్వ్యూకి వెళితే వృశ్చిక రాశి వాళ్ళకి కొత్త జాబ్ వచ్చే యోగం ఉంటుంది. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావాలన్నా, మనసుకు నచ్చిన జాబ్ రావాలన్నా బుధవారం నుంచి శనివారం మధ్యలో ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి. బిజినెస్ కూడా మంగళవారం వరకు డల్గా ఉన్నా బుధవారం నుంచి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో కూడా బుధవారం నుంచి వృశ్చిక రాశి వాళ్ళకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళ కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. భాగ్యంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళకి అంత గొప్పగా ఉండదు. ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి అంత గొప్పగా బలం లేదు. అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడాలి. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 5వ స్థానంలో యోగిస్తున్నాడు. అంటే సంతానపరంగా బాగుంది. వృశ్చిక రాశి పిల్లల్లో ఆడపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వల్ల వృశ్చిక రాశి వాళ్ళకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వాళ్ళు బాగా చదవటం కానీ, మంచి ఉద్యోగం తెచ్చుకోవటం కానీ, ఇలా ఆడ సంతానం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మంచి యోగం కనిపిస్తోంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా లాభాలు వచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి బలం బాగుంది, శుక్రుడి బలం బాగుంది, బుధుడు కూడా చివరి 4 రోజుల్లో బాగున్నాడు. అంటే దాదాపుగా గోచార గ్రహాలు వారఫలం చూసేటప్పుడు చూసే గ్రహాలన్నీ అనుకూలంగానే ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి చాలా వరకు ఈ వారం మంచి వారఫలాలు కనిపిస్తున్నాయి. అయితే కేవలం ఒక్క కుజుడి బలమే లేదు. కుజుడి బలం లేదు కాబట్టి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఓం నమో నారసింహాయ మంత్రం 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నరసింహస్వామి ఆలయంలో దీపం వెలిగించుకోవటం, అర్చన చేయించుకోవటం లాంటివి చేసుకోవాలి. అలా చేసుకుంటే కుజుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా కుజుడి బలం పెరుగుతుంది. అప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. రవి బలం లేదు కాబట్టి ఆఫీసులో అంత గొప్పగా ఉండదు. కొలీగ్స్ కానీ బాస్ కానీ మీకు అంత అనుకూలంగా ఉండరు. అలాగే రవి బలం లేదు, రవి 5వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి పిల్లల్లో మగపిల్లల వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. వాళ్ళ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్య వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. బుధుడు 4, 5 స్థానాల్లో ఈ వారం సంచారం చేస్తున్నాడు.
మొదటి 3 రోజులు 4వ సంచారం, తర్వాత 4 రోజులు 5వ సంచారం చేస్తున్నాడు. 4వ సంచారం యోగిస్తుంది. అంటే ఆది సోమ మంగళవారాల్లో ధనుసు రాశి వాళ్ళకు బుధుడి బలం ఉంది. అంటే ఎవరైనా విద్యార్థులు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ర్యాంకులు కొట్టాలంటే మొదటి 3 రోజుల్లో బలం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు రావాలన్నా మొదటి 3 రోజుల్లో బలం ఎక్కువ ఉంది. కావాల్సిన చోట సీట్ రావాలన్నా మొదటి 3 రోజుల్లో బలం ఉంది. ఎవరైనా కొత్త జాబ్ కోసం ట్రై చేసుకుంటే ధనుసు రాశి వాళ్ళు ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేసి క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావాలన్నా ఆది సోమ మంగళవారాల్లో బలం ఉంది. వ్యాపారంలో కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు మంగళవారం వరకు కనిపిస్తాయి. ఇక బుధవారం నుంచి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం మిగిలిన 4 రోజులు కూడా సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 8వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ధనుసు రాశి వాళ్ళకి అష్టమ కుజ దోషం ఉంది. వెహికల్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకొని దుర్గాదేవి కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని వెహికల్స్లో ప్రయాణం చేయండి. అష్టమ కుజ దోషం ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి ప్రాపర్టీ కొనటం కానీ అమ్మటం కానీ ఇలాంటివేవి చేయకూడదు. రియల్ ఎస్టేట్ అంత గొప్పగా ఉండదు. బ్రదర్స్తో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. బ్యాంక్ లోన్ అప్రూవల్ రావటం కూడా కష్టంగానే ఉంటుంది. లోన్స్ క్లియర్ చేయడానికి కూడా టైం పడుతుంది. అలాగే శుక్రుడు 4వ స్థానంలో బాగున్నాడు. శుక్రుడు బాగున్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కళారంగంలో కొత్త అవకాశాలు వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. కళారంగంలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. అలాగే టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ధనుసు రాశికి ఈ వారం శుక్రుడి బలం బాగుంది. మొదటి 3 రోజుల్లో బుధుడి బలం బాగుంది. కుజుడి బలం బాలేదు, రవి బలం బాలేదు. రవి బలం పెరగాలంటే ప్రతిరోజు ఆదిత్య హృదయం చాంటింగ్ వినండి. సూర్యుడికి సంబంధించినటువంటి ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుతూ ఉండండి. సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పుష్పాలు కొన్ని కలిపి ఓం గృణిహి సూర్య ఆదిత్యం అంటూ సూర్యుడికి అర్ఘ్యం విడిచిపెట్టండి. అప్పుడు రవి బలం పెరుగుతుంది. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. అష్టమ కుజదోషం వల్ల వచ్చే వాహన ప్రమాదాలు రాకుండా ఉండటానికి, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి నరసింహస్వామి ఆలయంలో స్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోండి. ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర కానీ ఆలయ ప్రాంగణంలో కానీ దీపం వెలిగించుకోండి. ఆలయంలో 9 ప్రదక్షిణలు చెయ్యండి, లేదా ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చెయ్యండి. అలాగే అష్టమ కుజదోషం పోవటానికి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఈ వారం వీలైనన్ని సార్లు చదువుకోండి. 11 సార్లు కానీ 9 సార్లు కానీ చదువుకోండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా కుజుడి బలం పెరుగుతుంది. ఇలా కుజుడికి సంబంధించినవి చేసుకొని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వింటే గనక అష్టమ కుజదోషం తొలగిపోతుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు రవికి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం తక్కువగా ఉంది. ఆఫీసులో అంత గొప్పగా ఏముండదు. సహోద్యోగులు కానీ అధికారులు కానీ మీకు అంత అనుకూలంగా ఏముండరు. ఆఫీసులో ప్రమోషన్ ప్రయత్నాలు కూడా అంతగా అనుకూలించవు. చాలా సాధారణమైనటువంటి పరిస్థితులు ఆఫీసులో ఉండే అవకాశం ఉంది. అలాగే రాజకీయాల్లో కూడా అంత గొప్పగా ఉండదు. తండ్రి వైపు ఆస్తుల పరంగా కూడా రావాల్సినవి ఆలస్యం అవుతూ ఉంటాయి. బుధుడు ఈ వారం మొత్తం 3, 4 స్థానాల్లో మకర రాశికి సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 3వ సంచారం, తర్వాత 4 రోజులు 4వ సంచారం చేస్తున్నాడు. అంటే విద్యార్థులకి మకర రాశి వాళ్ళకి బుధవారం నుంచి బాగుంది. బుధవారం నుంచి శనివారం మధ్యలో ఎగ్జామ్స్లో బాగా షైన్ అవుతారు. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ కోసం ఉద్యోగాలకు వెళ్ళినా, ఇంటర్వ్యూలకు వెళ్ళినా బుధవారం నుంచి శనివారం మధ్యలో ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేసి కొత్త జాబ్ తెచ్చుకుంటారు. బిజినెస్లో కూడా మంగళవారం వరకు నష్టాలున్న మకర రాశి బిజినెస్ పీపుల్కి బుధవారం నుంచి శనివారం వరకు మంచి లాభాలు వస్తూ ఉంటాయి. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో కూడా మంగళవారం వరకు అంత గొప్పగా లేకపోయినా మకర రాశి వాళ్ళకి బుధవారం నుంచి శనివారం వరకు పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి.
అలాగే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం అంటారు. పెళ్ళి ఫిక్స్ అవ్వటం లేట్ అవుతూ ఉంటుంది. ఏదో ఒక కారణంతో మకర రాశి వాళ్ళకి పెళ్ళి ఫిక్స్ అవ్వటం లేట్ అవుతూ ఉంటుంది. దానికి సప్తమ కుజ దోషం కారణం. అలాగే ఏవైనా బిజినెస్లు చేసినా కూడా భాగస్వామ్య వ్యాపారాలు, పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తే వాటిలో ఈ వారం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సప్తమ కుజదోషం ఉంది కాబట్టి పరిచయాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వివాహమైనటువంటి మకర రాశి వాళ్ళు కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. శుక్రుడు ఈ వారం మొత్తం 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే అక్క చెల్లెళ్లతో గొడవలయ్యే అవకాశం మకర రాశి ఆడపిల్లలకి ఎక్కువగా ఉంటుంది. మకర రాశి అబ్బాయిలకైనా సరే అక్క చెల్లెళ్లతో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా అంత గొప్పగా అనుకూల ఫలితాలు ఏం కనిపించవు. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలం మాత్రమే ఉంది. అది కూడా బుధవారం నుంచి శనివారం వరకు ఉంది. రవి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. ఈ గ్రహాల బలం పెంచుకోవాలి. రవి బలానికి గోధుమలు, కుజుడి బలానికి కందులు, శుక్రుడి బలానికి బొబ్బర్లు నానబెట్టి ఆవుకు పెట్టడం లేదా కేజీంబావు చొప్పున పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే ఈ గ్రహాల బలం పెరుగుతుంది. అలాగే రవి అనుగ్రహం కలగాలంటే ప్రతిరోజు కూడా సూర్యాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయాలి. సూర్యుడికి సంబంధించినటువంటి మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః అంటూ 12 నామాలు చదువుకుంటూ ఉండాలి. అలా చేస్తే రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మంత్రం ఓం గుహాయ నమః, ఈ మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయాలి. అప్పుడు కుజుడు అనుగ్రహిస్తాడు. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు కందులు దానం ఇవ్వటం ద్వారా కూడా కుజుడు అనుగ్రహిస్తాడు. మకర రాశి వాళ్ళు రవికి, కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ వారం యోగదాయకంగా ఉంటుంది. దాంతోపాటు శుక్రుడికి అధిష్టాన దైవమైనటువంటి అమ్మవారికి సంబంధించిన శ్రీమాత్రే నమః మంత్రం 21 సార్లు చదువుకోవటం, అదేవిధంగా లలితా సహస్రనామం చాంటింగ్ వినటం ద్వారా మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది అనుకూలమే. ఆఫీసులో మీకు అందరూ అనుకూలంగా ఉంటారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొలీగ్స్ కానీ బాస్ కానీ మీ మాటకు విలువ, గౌరవం ఇస్తారు. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. తండ్రి వైపు ఆస్తులు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. రాజకీయాల్లో బాగుంటుంది. అగ్రికల్చర్లో బాగుంటుంది. అలాగే ఈ వారం మొత్తం కూడా బుధుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 2వ సంచారం, తర్వాత 4 రోజులు 3వ సంచారం. అంటే మొదటి 3 రోజులు 2వ సంచారం అప్పుడు బుధుడు బాగున్నాడు కాబట్టి విద్యార్థులకు బాగుంటుంది. ఆది, సోమ, మంగళవారాల్లో విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించే అవకాశం ఉంది. జాబ్ కోసం ట్రై చేసే వాళ్లకు క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం, అర్హతకు తగిన ఉద్యోగం వచ్చే అవకాశం మొదటి 3 రోజుల్లో కుంభరాశి వాళ్ళకు ఉంది. బిజినెస్లో కూడా ఆది, సోమ, మంగళవారాల్లో బ్రహ్మాండమైన లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కుజుడు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రాపర్టీ కొనే యోగం ఈ వారం ఉంది. తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొనే యోగం ఉంది. లేదా ఎక్కువ రేటుకు ఉన్న ప్రాపర్టీ అమ్ముకొని లాభపడే యోగం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు మంచి జాక్పాట్ కొట్టే యోగం కూడా ఉంది. బ్యాంక్ నుంచి లోన్ రావాల్సి ఉంటే ఆ లోన్ వచ్చే అవకాశం ఉంది. ఉన్న లోన్ క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ చేసే అవకాశం ఉంది. అన్ని రకాలుగా కుజుడు బాగున్నాడు కాబట్టి ఈ ప్రయోజనాలు కనిపిస్తూ ఉంటాయి. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. అప్పులన్నీ కూడా కుంభరాశి వాళ్ళు ఈ వారం తీర్చేయగలుగుతారు. అలాగే శుక్రుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు. మాటల చాకచక్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకోగలుగుతారు. వాక్చాతుర్యంతోనే అందరూ ఇష్టపడే విధంగా మిమ్మల్ని మీరు మలుచుకోగలుగుతారు. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. మీ మాటలతో ఎంతటి వాళ్ళైనా సరే మీ బుట్టలో పడేసుకోగలరు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాంపత్య జీవితంలో అనుకూలత కూడా బాగుంటుంది. కుంభరాశి వాళ్ళకి ఈ వారం శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, బుధుడు కూడా కొంతవరకు కుంభరాశి వాళ్ళకు బాగున్నాడు. రవి బలం కూడా ఎక్సలెంట్గా ఉంది. వారమంతా రవి బలం ఉంది, వారమంతా కుజుడి బలం ఉంది, వారమంతా శుక్రుడి బలం ఉంది. కేవలం వారంలో చివరి 4 రోజులు బుధుడి బలం లేదు, అంతే.
కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ వారం బ్రహ్మాండమైనటువంటి వార ఫలాలు కనిపిస్తున్నాయి. చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. చివరి 4 రోజుల్లో బుధుడి బలం లేదు కాబట్టి ఆ 4 రోజుల్లో ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. ఓం గ్లౌం గణపతయే నమః. అలాగే ఆ 4 రోజుల్లో సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయండి. ఆ 4 రోజుల్లో ఎప్పుడైనా నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, అలాగే కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయండి. ఇలా చేస్తే కుంభరాశి వాళ్ళు ఈ వారం మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆఫీసులో మాట దూకుడుతనం తగ్గించుకోవాలి. మాట దూకుడు వల్ల ఆఫీసులో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొలీగ్స్తో కానీ బాస్తో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే పాలిటిక్స్లో జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. రవి 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడకపోతే వీళ్ళందరితో గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 1వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 4 రోజులు 2వ సంచారం చేస్తున్నాడు. అంటే మంగళవారం వరకు విద్యార్థులకు అంత గొప్పగా మీనరాశి వాళ్ళకు ఉండదు. బుధవారం నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. బుధవారం నుంచి మంచి ర్యాంకులు కొట్టగలుగుతారు. బుధవారం నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించగలుగుతారు. బుధవారం నుంచి క్వాలిఫికేషన్కి తగిన జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు. బిజినెస్లో బ్రహ్మాండమైన లాభాలు సంపాదించగలరు. మంగళవారం వరకు బుధుడి బలం లేదు. బుధవారం నుంచి బుధుడి బలం ఉంది కాబట్టి బుధుడు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ ప్రయోజనాలన్నీ కనిపిస్తాయి. అలాగే కుజుడు 5వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే మీనరాశి వాళ్ళు వాళ్ళ పిల్లల్లో మగపిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మగపిల్లల వల్ల కొన్ని చిక్కులు చికాకులు ఎదుర్కొనే సూచనలు ఈ వారం మీనరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ యావరేజ్గానే ఉంటుంది. ప్రాపర్టీ కొనటం అమ్మటం సంబంధించి కూడా అంత అనుకూలత ఏం లేదు. బ్రదర్స్తో జాగ్రత్తగా మాట్లాడుతూ జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం జన్మంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు జన్మంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నప్పుడు కళారంగం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో రాణించే యోగం ఉంటుంది. శుక్రుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి ఈ వారంలో ప్రధానంగా టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వస్తాయి. ధనకనక వస్తువాహన ప్రాప్తి అనేటటువంటిది లభిస్తుంది. అలాగే శుక్రుడు బాగున్నాడు కాబట్టి దంపతుల మధ్య అన్యోన్యత కూడా బాగుంటుంది. మీనరాశి వాళ్ళకి ఈ వారం శుక్రుడి బలం బాగుంది. బుధుడు చివరి 4 రోజుల్లో బాగున్నాడు. రవి బలం లేదు, కుజుడి బలం లేదు. రవి బలం పెరగటానికి ఓం సవిత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, సూర్యాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. దీనివల్ల రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. అలాగే కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చదవాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నామం ఓం సాం శరవణ భవ, ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలా చదువుకుంటే కుజుడి బలం పెరుగుతుంది. ఇలా మీనరాశి వాళ్ళు కుజుడికి సంబంధించి రవికి సంబంధించి పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం కూడా మీనరాశికి అనుకూలంగానే ఉంది. కానీ ఈ గ్రహాల బలం లేదు కాబట్టి ఈ గ్రహాల బలం పెరుగుతుంది. అప్పుడు వారం అంతా కూడా విశేషమైనటువంటి యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.